దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ జూన్ 2కు 10 సంవత్సరాలు. ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించలేదు. 3వ దఫా ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు. ఈ సందర్భంలో భవిష్యత్తు కాలంలో గుర్తుండే విధంగా కొన్ని నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోబోతున్నది. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత ఒత్తిడి వచ్చినా ఇచ్చిన మాట ప్రకారము, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన క్రెడిట్ తప్పకుండా సోనియా గాంధీకి వెళ్తుంది. ఆనాడు భారతీయ జనతా పార్టీ, ఎల్కే అద్వానీ ఈ హడావిడిగా ఇప్పుడు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టొద్దు, ఉభయ సభల్లో కూడా బిల్లు పాస్ చేయొద్దు, దీనిపైన సీరియస్గా చర్చించాలి, ఒక తెలంగాణ ఇస్తే చాలా డిమాండ్లు వస్తాయని బీజేపీ నాయకులు అన్నారు. నరేంద్ర మోదీ తల్లి చచ్చిపోయింది, పిల్ల బతికిందని రాష్ట్ర విభజన పైన చీకటి అధ్యాయమని బీజేపీ నాయకులు కొందరు అక్కడక్కడ మాట్లాడారు. కానీ రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వారు సంపూర్ణమైన మద్దతునిచ్చి లోక్సభలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ ఇద్దరు నాయకులు ఉన్నారు. ఎల్కే అద్వానీ, నరేంద్ర మోదీ ఇద్దరు కూడా ఎందుకో మరి సరిగా ఇన్ఫర్మేషన్ లేదా తెలియదు కానీ రాష్ట్ర ఏర్పాటును వారు స్వాగతించినట్లుగానే వారి స్టేట్మెంట్లు ఉన్నాయి. సరే, పార్టీ నిర్ణయం కాబట్టి అందరూ దాన్ని ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ గమనించవలసింది, సోనియా గాంధీ పైన సీమాంధ్రకు సంబంధించిన నాయకులు ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా సరే 2013 జూలై 31 తారీఖు నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఓకే అనడం, కేంద్ర కేబినెట్ సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఓకే చెప్పడం, హైదరాబాదు రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కేంద్ర కేబినెట్ ఓకే చేయడం, జీవోఎం ఏర్పాటు చేసి ఇరు ప్రాంతాలకు కావాల్సిన అవసరాలు ఏమేమి ఉన్నాయి, నిధులేమిటి, వారి అవసరాలు ఏమిటి గుర్తించేందుకోసమై ఒక మంత్రివర్గ బృందాన్ని ఏర్పాటు చేసిన ఆనాడు కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా 2013 జూలై నుంచి 2014 ఫిబ్రవరి 20వ తారీఖు వరకు చాలా వేగంగా జరిగిన పరిణామాలు. ఈ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి, ఈ పరిణామాలు నడిపించిన వారు సోనియా గాంధీ. ఇక్కడ టీఆర్ఎస్ ఆనాడు, తెలంగాణ జేఏసీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే వరకు వారి పాత్ర అద్భుతమైన అమోఘమైనగా, అందులో డౌట్ లేదు. పార్లమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆనాడున్న తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకరు, మధుయాస్కి గౌడ్, వివేకానంద, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ సురేష్ షెట్కార్, మంద జగన్నాథం, సిరిసిల్ల రాజయ్య, వీళ్ళందరూ మరికొంతమంది పార్లమెంటు గేటు దగ్గర కూర్చొని నిరాహార దీక్ష చేయడం, పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడం, తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు పెప్పర్ స్ప్రే చేసినప్పుడు పొన్నం ప్రభాకర్ పడిపోవడం, ఎంపీల పడితే గలాట జరగడం, సీమాంధ్రకు సంబంధించిన ఒక ఎంపీ కొనకళ్ళ నారాయణ స్పృహ తప్పి తీవ్రమైన అస్వస్థకు గురి కావడం, మంద జగన్నాథం కూడా అస్వస్థకు గురి కావడం, ఇవన్నీ ఆనాడు జరిగిన ఘటనలు. ఈ ఘటనల మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సభలో కీలకమైన పాత్ర పోషించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తించాలి. ఉద్యమం జరుగుతున్నప్పుడు బోర్డులపైన టీజీ అని రాసిండ్రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ వాటిని టీఎస్గా మార్చిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణ ఉద్యమ కాలం నాటి టీజీ ఉండాలని ప్రభుత్వ కార్యాలయాల్లో నేమ్ ప్లేట్లు, అంటే బోర్డులపైన, సూచిక బోర్డులపైన తెలంగాణ రాష్ట్రం టీజీ ఉండాలి, టీజీఎస్ఆర్టీ, ప్రభుత్వ టీజీ కార్యాలయాలు అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవి, వాహనాలపైన కూడా టీజీ ఉండాలనేది వారు చేసింది. తెలంగాణ తల్లి మార్పు, రాష్ట్ర గేయము, రాజముద్ర, వీటిల్లో కూడా మార్పులు, ఇవన్నీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవి ఆవిష్కరించబోతున్నారు. మార్పుల చేర్పులను వాటికి అధికారిక ముద్ర వేయబోతున్నారు. ఇవన్నీ కూడా తమదైన ముద్ర ఉండాలని, సోనియా గాంధీని సన్మానించాలని ఈసీతో ప్రత్యేకమైన అనుమతి తీసుకొని దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో. ఇవన్నీ చేయడం వలన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అనే ఒక అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నము. మొత్తం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది అనే ఒక
అభిప్రాయం లేదా ఒక ముద్రను కలిగించే విధంగా తమదైన ముద్ర ఉండే విధంగా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించినప్పటికీ ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది కాబట్టి ఇవే దశాబ్ది ఉత్సవాలు, అందుకే నిర్వహిస్తున్నామని, ఇక్కడ అన్నీ తామై తెలంగాణ తీసుకొచ్చామని ప్రజలకు చెప్పే ప్రయత్నం, మరోసారి గుర్తు చేసే ప్రయత్నం, గతాన్ని సోనియా గాంధీ పాత్రను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గుర్తు చేసే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు.